కడప నగర పరిధిలోని సిపి బ్రౌన్ గ్రంథాలయ అదనపు భవన నిర్మాణ పనులకు వచ్చిన కూలీల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని 21వ డివిజన్ కార్పొరేటర్ మోతుకూరు సుజాత స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ మోతుకూరు సుబ్బారాయుడు కోరారు. నేను 21వ డివిజన్ కార్పొరేటర్, నా పేరు మోతుకూరు సుజాత. మేము ప్రజెంట్ ఇక్కడ స్థానికులం కూడా. లైబ్రరీ ఎక్స్టెండ్ కోసము వర్క్ స్టార్ట్ చేశారు 6 months బిఫోర్ నుంచి. ఆ వర్క్కు గాను ప్రైవేట్ ప్లేస్లో టెంట్ వేసి వర్కర్స్ అందరినీ దింపి వర్క్ చేపిస్తున్నారు. విత్ ఫ్యామిలీ, లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ ఆ షెడ్ వేసి దాంట్లో పెట్టేసి వర్క్లు చేపించుకుంటున్నారు. మేము ఇక్కడ వాళ్ళకు ఒక 20-30 మంది వర్కర్స్ దిగారనమాట. వాళ్ళకి రెగ్యులర్ మామూలుగా వాష్రూమ్కి వెళ్ళడం కానీ, స్నానం చేయడం కానీ, ఆ పిల్లలను కూర్చోబెట్టడము, వాష్రూమ్స్ లేని సిచ్యువేషన్ కాబట్టి అన్ని రోడ్లపైనే చేస్తున్నారు. మా ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఇది ఒకటే, ఆల్టర్నేట్ వేరేదంటే మాకు ఇంత అబ్జెక్షన్ ఉండదు. ఈ వర్క్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా వాకింగ్ చేసే వాళ్ళు, వాకర్స్ చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతమంది మిగిలినారు, దాదాపు 20 members దాకా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయిపోయినారు. అన్ని బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ స్నాన వాటికల్లో ఎన్ని చేస్తూ ఉంటే ఎవరు చూస్తా భరిస్తూ ఉంటారు? యూరిన్కి పోవాలంటే శివాలయం దగ్గర అక్కడికి వెళ్తారు, చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆ పక్కనే మా హౌస్ అన్నమాట. అట్లా వచ్చిన వర్కర్ ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉండాలి, ఇక్కడ వద్దు అని చెప్తా ఉండాలన్నా మాకు చాలా విసుగు చెందినాము. ఇట్లా లోకల్ ఈ సరౌండింగ్స్లో, ఈ గుడిసెకి ఆపోజిట్లో ఉండే ఈ సరౌండింగ్స్లో ఉండే వీళ్ళు ప్రజలు కూడా మా కంప్లైంట్ చేస్తున్నారు. ఏంది ఇది, మీరు కార్పొరేటర్ అయ్యండి ఈ లొకేషన్లోనే ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకోరా అని వాళ్ళ సమస్యలన్నీ మాకు ఇట్లా బహిరంగంగా చేస్తా అంటే మాకు చూసేకి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేస్తున్నారు, ఇంకా మొహమాటం లేకుండా. అందుకు దీని మీద యాక్షన్ తీసుకోమనేసి మనము ఈ ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు అదేదో గుడిసె మాదిరి వేసుకున్నారు, మీరు చూడొచ్చు. అది ప్రైవేట్ ల్యాండ్లో చేస్తున్నారు. రోడ్డు పైనే ట్యాంకర్లు పెట్టడము, ఆ ఇచ్చిన గుడ్డలన్నీ ఇక్కడే ఉతకడము, గిన్నెలు ఇక్కడే కడగడము. ఫొటోస్ తీసినాం చూడండి. లోపల కాలనీ అంతటికి కలిపి వాటర్ సప్లై అక్కడ ఉంది, ఒకటి బాక్స్, కరెంట్ ఆన్ చేసే బాక్స్. దాన్ని వాళ్ళు టిప్పర్ తెచ్చి దాన్ని గుద్ది చేసినారు. అది వర్క్ చేయడం లేదు, షాక్ కొడుతుంది ఆన్ చేయాలంటే కూడా. అది కూడా దాదాపు 1 month అయింది పగలగొట్టి. మేము చెప్తూనే ఉన్నాం, ఇట్లా వాటర్ ప్రాబ్లం అవుతుంది, దాన్ని బాక్స్ రిపేర్ చేయించండి అనేసి 1 month నుంచి చెప్తున్నాం. దాని మీద ఏం యాక్షన్ తీసుకోలే. పరిష్కారం చేయకపోగా ఏదో మేము వాంటెడ్గా వాళ్ళందరినీ తరిమేసినట్టు అట్లంతా నిన్న ఫొటోస్ అన్ని తీసి క్రియేట్ చేసి అట్లా చెప్తున్నారు. నేను కూడా వచ్చి చెప్పాను సమస్య ఇదని. వీళ్ళందరూ ఉన్నారు చూడండి, వీళ్ళందరి సమక్షంలోనే మాట్లాడా. వాళ్ళు ఖాళీ చెప్పారు అంతే. పంపించాడు, మీ వచ్చే ముందర వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసినారు. సంబంధిత ఈ సైట్ ఓనర్ కూడా ఇన్ఫార్మ్ చేసినారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. యూనివర్సిటీలో కలుపుకొని దానికి స్టాఫ్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారు. అది మేము మొదటగా సంతోషించాం. 2 మా ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి జానమద్ది హనుమశాస్త్రి గారి కొడుకు జానమద్ది విజయభాస్కర్ గారు అనేక పర్యాయాలు అనేక మందిని అడిగితే ఎవరు స్పందించకపోతే మా ముఖ్యమంత్రి గారు స్పందించి, అరే మన తెలుగు భాషకు సిపి బ్రౌన్ గారు ఎంతో చేశారు, మనం ఈరోజు తెలుగు భాష లిపి ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం సిపి బ్రౌన్ గారు. సో మనము కూడా ఎంతో కొంత, మా నాన్నగారు దీన్ని యూనివర్సిటీలో కలుపుకున్నారు. ఈరోజు నేను కూడా ఏదో చేయాలని చెప్పి దాదాపు 27 సెంట్ల స్థలం, 3 కోట్ల రూపాయల స్థలానికి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా స్థలము మంజూరు చేశాడు. అలాగే బిల్డింగ్ కట్టడానికి 3,66,00,000 శాంక్షన్ చేసినాడు. ఇది శంకుస్థాపన జరిగేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శిలాఫలకాన్ని దాపెట్టేశారు. దానికోసం మేము ఆ రోజు ఒక స్థానిక ఇన్ఛార్జిగా, మా భార్య కార్పొరేటర్గా మేము గట్టిగా నిలదీయడం జరిగింది. ఈ అధికారులను కూడా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ డిఈ గారిని, ఏఈ గారిని అడిగితే శిలాఫలకం దాపెట్టేసినా కనపరాలేను, ఓకే వెల్ అండ్ గుడ్ వదిలేసినాం. సో
ఇక్కడ పని చేస్తుంటే మేము కూడా సంతోషం. ఎందుకంటే మేము ఎక్కడున్నామని చెప్తే సిపి బ్రౌన్ కాలనీలో ఉన్నాము, సిపి బ్రౌన్ వెనకాల ఉన్నామని గర్వంగా చెప్పుకోవడం మాకు కూడా సంతోషం వేసింది. పని మొదలు పెడితే ఇంకా సంతోషపడినాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు వాళ్ళ కింద ఉండే మేస్త్రీలకు ఒంగోలు నుంచి దాదాపు 30 మందిని ఇక్కడ షెడ్లో దింపడం జరిగింది. వాళ్ళు బహిరంగంగా వాళ్ళకు కనీసం ఒక వాష్రూమ్ కానీ ఒక బాత్రూమ్ కానీ ఎక్కడ కట్టించలేదు. వాళ్ళు ఇక్కడే డైరెక్ట్గా స్నానాలు చేయడము, డైరెక్ట్గా ఇక్కడే ఇండ్ల ముందరికి వెళ్ళి బాత్రూమ్ చేయడము, ఇక్కడే స్నానాలు చేయడం, ఇక్కడే గుడ్డలు ఆరేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉండే ముసలోళ్ళు ఆడోళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట ప్రశాంతంగా ఉండే వాతావరణము ఇది చాలా బాగుండేది. వీళ్ళు ఇలా చేయడం వల్ల మేము ఈ సైట్ ఓనర్ కూడా కంప్లైంట్ చేశాం. ఈ లోపల శివారెడ్డి అనే వ్యక్తికి కూడా కంప్లైంట్ చేశాం. నేనైతే 2 సార్లు బురద జారి పడినాను, భుజం కూడా నొప్పి వచ్చింది, 2 వారాలు బైక్ కూడా తోలేకపోయాను. నా కొడుకు ఒకసారి పడినాడు. ఇక్కడ ఈ సైట్ ఓనర్ను ఇన్ఫార్మ్ చేశాం. సార్ మీరేమో సైట్ ఇచ్చారు సార్ అంటే, సార్ సుబ్బరాయుడు మేము సైట్ ఇవ్వలేదు, ఇది సైట్ వాళ్ళు దౌర్జన్యంగా వేసుకున్నారని చెప్పి అడిగితే, లేదు సార్ మేము వాళ్ళు అప్పుడు విజయభాస్కర్ గారు అడిగారంట, సార్ ఒక 3 నెలలు సార్ సామాన్లు పెట్టుకుంటారంటే ఎటువంటి మనుషులు ఉన్నారంటే వాళ్ళు సరే అన్నారు. మానవతా దృక్పథంతో మన లైబ్రరీకే కదా మంచి జరుగుతుందని. సరే కానీ ఏం చేసినారు, అది చేయకపోగా వీళ్ళు వర్కర్లను అందరిని పెట్టి వీళ్ళు ఇట్లా బహిరంగ మూత వాళ్ళకు కూడా చెప్తే, నిన్న ఈ సైట్ ఓనర్ నాగరాజు డాక్టర్ ఆయన ఏం చేశాడు, ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. సోమవారం చెప్పాం సార్, సోమవారం సాయంత్రం కల్లా వీళ్ళకి ఎక్కడైనా మేము రూములు అలాట్ చేస్తాము, వాచ్మెన్ ఒకరిని పెట్టుకుంటామన్నారు. సంతోషం. అది చేయకపోగా నిన్న పొద్దున కూడా ఈ సైట్ ఓనర్ నాగరాజ్ అని గంగయ్య మన సుబ్బరాయుడు సార్ వాళ్ళ కొడుకు ఆయన ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాడు, సంబంధిత కాంట్రాక్టర్కు వాళ్ళ కింద ఉండే మన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెప్పినాడు, అయ్యా మీరు మాకు ఇట్లా మీరు బాత్రూమ్ లేకుండా ఇంతమంది మీరు అడిగింది పర్మిషన్ సామాన్లు పెట్టుకుంటామని ఇప్పుడు చేసే మనుషులు పెట్టినారు, వాళ్ళంతా ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారు, మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు, చుట్టుపక్కల వాకింగ్ చేసుకునే వాళ్ళు ఇండ్లకి అంత ఇబ్బందిగా ఉంది కంప్లైంట్ చేస్తున్నారంటే ఆయన ఫోన్ చేసి ఆయన ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేసే క్రమంలో మేమందరం వెళ్ళిపోయినాము, వాళ్ళు సామాన్లు ఎత్తుకుంటున్నారు. ఆ సామాన్లకు ఫోటోలు తీసుకొని సాయంత్రానికి ఈ అధికార పార్టీ నేతల యొక్క ఏమంటారు దాన్ని ప్రమేయంతో లేదంటే ఒత్తిడితో లేదంటే ఏదో వాళ్ళకి వర్క్ ఇచ్చినారనే ఉద్దేశంతో కాంట్రాక్టరు మా మీద దురుద్దేశంతో తప్పుడు కేసులు పోయి నేనేదో 6 లక్షలు అతను అడిగినట్టు, నేను ఈకుంటే వీళ్ళందరినీ తరిమేసినట్టు, నేను ఎవరిని వాళ్ళని నేను తరమలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ క్షణమైనా కూడా ఒకవేళ టీడీపీ వాళ్ళు ఒకవేళ చేయవలసి వస్తే ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేయాల్సి వస్తే మేము చేసినట్టు చేయండి, వాళ్ళకు ఒక బాత్రూమ్ కట్టిండి, లేదంటే వాళ్ళకి ఏడన్నా ఇప్పుడు టెంపరీ 20-30 మంది వర్కర్లు పనిచేస్తారు, వాళ్ళకు ఒక బాత్రూమ్ కట్టిండి, లేదంటే లైబ్రరీలో బాత్రూమ్లు ఉన్నాయి అక్కడ ఎంట్రన్స్ పెట్టించి బాత్రూంలో పోయేదానికి సమస్యను పరిష్కారం చూపండి. అది చేయకపోగా మా మీద రాజకీయంగా ఎదుర్కోండి, మమ్మల్ని ఎదుర్కోలేకపోతే గమ్ముకుండండి. ఎదుర్కోలేనప్పుడు ఇట్లాంటి తప్పుడు సంకేతాలు తప్పుడు చేష్టలు మా మీద చేయడం అనేది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇప్పుడే మేము మా మున్సిపల్ కమిషనర్కి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉండి ఇక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కలిసి, సార్ ఇక్కడ బాత్రూమ్ లేకుండా ఇట్లా బహిరంగంగా మూత్ర విసర్జన మల విసర్జన స్నానాలు గుడ్డలు ఎత్తుకోవడం గుడ్డలు ఆరేయడం ఇటువంటి చేస్తున్నారు సార్ అంటే, వాళ్ళు సంబంధిత హెల్త్ ఆఫీసర్ కూడా వచ్చి పరిశీలించినాడు. ఈ సైట్ ఓనర్ను కూడా అడిగారు, ఆయన సార్ మాకు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, మీరు రిమూవ్ చేస్తే చేసుకోండి అని చెప్పినాడు. సో ఇది సార్ జరిగింది. ఇక్కడ మేము ఎవరిని బెదిరించలేదు, కాంట్రాక్టర్ దగ్గర మేము డబ్బులు డిమాండ్ చేయలేదు, మేము ఎటువంటివి చేయలేదు. మేము అడిగింది ప్రజా సమస్య. మేము ఈరోజు కాదు, ఐఏఎస్ ప్రవీణ్ చంద్ మన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా అనేక ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి మోత్కూరు సుబ్బరాయుడు. ఆయన కూడా అరే సుబ్బరాయుడు అంటే సమస్య మీద పోరాడతాడు, సమస్య ఇష్యూ బేస్డ్ మాట్లాడతాడు అని చెప్పి మా మీద ఆయన ఐఏఎస్ అయినా కూడా మేము కొన్ని విషయాలు ఆయన వ్యతిరేకించినా కూడా మళ్ళీ అరే ఆ రోజు సమస్య మీద మాట్లాడినాడు, తర్వాత ఎప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడు. నా వ్యక్తిగత స్వార్థంతో ఏ రోజు మేము కమిషన్ కానీ ఇంకొకరిని కానీ మేము ఎప్పుడు కలవలేదు. పోలీసు వాళ్ళకి కూడా ఈ 1 టౌన్ లిమిట్స్లో ఉండే పోలీసు వాళ్ళు ఎవరు ఎస్ఐ వచ్చినా ఎవరు సిఐ వచ్చినా ప్రతి ఒక్కరికి తెలుసు, సుబ్బరాయుడు అన్ని వేళలా పోలీసులకు సహకరిస్తాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చినా కూడా వెంటనే సుబ్బరాయుడిని అడుగుతారు. ఈ 1 టౌన్ లిమిట్స్లో 9 డివిజన్లు ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ సంప్రదించేది ఏదైనా సమస్య మీద ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ సంప్రదించేది మోత్కూరు సుబ్బరాయుడినే, ఏ ఎస్ఐ వచ్చినా ఏ సిఐ వచ్చినా. సో మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం తప్ప ఇంకోటి చేయము. మేము కాంట్రాక్టర్ను డబ్బులు అడిగినామని చెప్పేదంతా టీడీపీ వారు ఆ కాంట్రాక్టర్ను బెదిరించి ఆ కాంట్రాక్టర్తో తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు తప్ప మేము ఎటువంటి చేయలేదు. దయచేసి ఈ సందర్భంగా మీ మీడియా మిత్రులందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు కూడా చాలామంది ఎన్నో సంవత్సరాలుగా గత 7-8 సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసింటారు. నేను ఏదైనా సమస్య మీద మాట్లాడతా తప్ప సమస్య మీద పోరాటం చేస్తా తప్ప ఎప్పుడు కూడా నేను డిమాండ్ చేయడము ఏంటి నా నేచర్లో లేదు. ఆ విధంగా మాకు మా నేతలు నేర్పిలేదు. మాకు ఉండేది ఒకటి ఏదైనా కూడా మనం కష్టపడాలా, పని చేసుకోవాలా, బతకాలా,
అదే మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలా. ఈ రోజు నా కాడ ఏం డబ్బు లేకపోయినా నన్ను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చిందంటే దానికి కారణం ఏంటంటే సుబ్బరాయుడు నిజాయితీగా ఉంటాడు, నిబద్ధతతో పనిచేస్తాడు అనే ఒకే ఒక కారణం తప్ప మేము ఇట్లా తప్పుడు పనులు చేస్తామనో తప్పుడు కారణాలతో మనల్ని మా మీద బురదజల్లే కార్యక్రమం ఇప్పటికైనా మానుకోవాలని, నిజంగా మీరు పోటీ చేస్తానని నా మీద ఇంకోటి ఏదైనా చేయాలనుకున్నా కూడా నాకంటే ఎక్కువ పని చేయండి. సుబ్బరాయుడు 18 పోయి సమస్యలు కాలువలు ఎత్తిస్తాడు, నాకంటే నేను 6కు పోతే మీరు 5:30కు పోండి. లైట్ వెలగలేదంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి సంబంధిత ఏఈకి, డిఈకి, ఎక్కడ కావచ్చు ఎస్సీకి, ఎక్కడ కావచ్చు కమిషనర్కి ఫోన్ చేస్తా. మీరు ఇంకా ఎందుకు పోయి కలెక్టర్కి పనిచేయండి ఈ సమస్యల మీద. ఇలా చేయండి కానీ తప్ప ఇట్లా బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది చేసిన తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను త్వరలో పరువు నష్టం దావా చేస్తానని తెలియజేస్తున్నాను.